నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను సమన్విత. ముందుగా ప్రధానాంశాలు. అట్టహాసంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 20 మందికి గాయాలు. కోరుకొండలో ఇనుపరాడ్తో సైకో దాడి. ఘటనలో 3 మృత్యువాత. విశాఖలో కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల బాలిక హత్య. బంధువులే చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా జాగర్లముడివారిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుండి శబరిమల వెళ్లి వస్తున్న అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వస్తున్నారు, శబరిమల వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. శబరిమల అన్ని దర్శనాలు మంచిగా జరిగాయి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తిలో భోంచేసి బస్సు ఎక్కాము. తెల్లవారికి విజయవాడ చేరుదామని పడుకున్నాం అందరం. మరి నిద్రలో ఏమైందో మాకు చూసేసరికి ఆగి ఉన్న లారీని బస్సు గుద్దేసింది అన్నది. మేము ప్రయాణం చేస్తున్నా ట్రావెల్స్ బస్సు గుద్దింది అనేది మాకు మెలకు వచ్చి చూసేసరికి ఆ బస్సులో ప్రయాణిస్తున్నా క్లీనర్ అక్కడే చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా మాది కొడమూల మండలం హరిచంద్రపురం గ్రామము. ఈ నెల 16వ తారీఖున కేరళ టూర్ అయ్యప్ప స్వామి దర్శనంకి బయలుదేరాము. దర్శనం అయిపోయింది. తిరుపతి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నాము. కాళహస్తిలో బెచ్ చేసుకుని వస్తున్నాం. రాత్రి 3:30-4 మధ్యలో ఏకోజామున ఇలా జరిగింది స్వామి. అది మేమందరం నిద్రపోతున్నాము, మాకు తెలియదు. 3 నిమిషాలు జరిగింది. 3 నిమిషాలు లేచి చూస్తే మొత్తం బస్సు అంతా పొగలు. ఏమవుతుంది ఏమని చూసరికి ఈ లోపు మొత్తం దెబ్బలు చిన్న. మేము బస్సులో 42 మంది ఉన్నాము. కృష్ణా జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ప్రథమ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని బంగారు, రజత పథకాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు వచ్చే విధంగా ప్రైవేట్ వర్సిటీ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. The exhibition sir is going to view and will listen to the for having made this first publication of Andhra Pradesh. Honorable Minister of Human Resources of RGUKT Professor D. Rajareddy Garu, respected in 6 major areas of engineering, namely chemical engineering, civil engineering, computer science engineering, electronics. Tanneer Ram Charan Teja, gold medal in civil engineering. Maddala Priyadarshini. ఈరోజు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, మండలం నుంచి వచ్చారు, రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. అది కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేరుగా ఇంటర్మీడియట్ కాకపోకుండా 6 years కోర్స్ ఇక్కడికి వచ్చారు. అందులో కూడా చూస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్. 55% గర్ల్స్ ఉండడం ఇది చరిత్రలో ఒక బ్రహ్మాండమైన అవకాశం. మామూలుగా అయితే 10th క్లాస్ అవుతానే గర్ల్స్ అంతా కూడా కాలేజీకి పోకుండా నిలిచిపోయే పరిస్థితిలో నేరుగా ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా మీరు చదువుకునే పరిస్థితి వచ్చింది.
ఈరోజు ఎవరైతే ఇక్కడ డిగ్రీలు తీసుకున్నారో వాళ్ళ జీవితంలో మరుపురాని ఘట్టం ఇది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి. అలాంటి సంఘటన ఈరోజు డిగ్రీ తీసుకున్న స్టూడెంట్స్ కానీ, అదే మరిగా వాళ్ళ పిల్లలు డిగ్రీ తీసుకున్నారని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా మరుపురాని సంఘటన. కడప జిల్లా రాజంపేట, బలసీపల్లి, బొయ్యపల్లిలో క్రైస్తవ సోదరులకు చంద్రన క్రిస్మస్ కానుకను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బల్చిపల్లి ప్రాంతాల్లో చర్చి కట్టిస్తామని తెలిపారు. చేసే కార్యక్రమాల గురించి ప్రజల సేవలో తలమునకలే ప్రతి కార్యక్రమాన్ని చంద్రన్న క్రిస్మస్ కానుకలు ప్రతి ఒక్కరికి కూడా కానుకలు ఇవ్వడం జరిగింది. ఒక 6 రకాల వస్తువులతో ఈరోజు పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల బడుగు బలహీన వర్గాలు అన్ని విధాల ఈ పండుగలు శుభ సంతోషాలతో శుభ సందర్భంగా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలున్న రాష్ట్రం ఈరోజు ఆహర్నిశలో కష్టపడుతూ మన నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ రోజుకు ఆ రోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని విధాల ముందుకు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగను అన్ని విధాల బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో విజయనగరం జిల్లా సాలూరు తెలుగువీధికి చెందిన వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కోర్టు నోటీసు వచ్చిందన్న అనుమానంతో తన బంధువుల ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో 80% కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట, వాకలపూడి, పెనిమర్తి గ్రామాలకు చెందిన 4గురికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలైంది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో రమణయ్యపేట, పెనిమర్తి, వాకలపూడి 4గురికి 7,22,496 రూపాయలు 4 చెక్కుల రూపంగా రావడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ వెంటనే కూడా శాంక్షన్ చేసి ఇవ్వడానికి వెంటనే లెటర్లు పెట్టి రావడానికి సీఎం గారితో మేము వెంటనే దగ్గరుండి పెట్టిస్తున్నాం. అందరూ కూడా ఇంకా ఎవరన్నా ఉండి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒరిజినల్ బిల్లు పెట్టుకోవాలి. ఒరిజినల్ బిల్లు పెట్టుకున్న వెంటనే కూడా అక్కడ డాక్టర్లు పరిశీలించి వెంటనే కూడా ఫండ్స్ ఇవ్వడానికి ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వివేకానందరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుండి లారీలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నామని, వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని తెలిపారు. బయట డిస్ట్రిక్ట్ నుంచి ఏమన్నా వస్తుందేమో కొద్దిగా నిఘా పెట్టాము. మనకు చాలా రోజుల నుంచి మనకు ఆ ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. అయితే నిన్న ఉదయం మనకు నిన్న దాదాపు 3 గంటల ప్రాంతంలో
మా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు వెంటనే చెప్పారు. చెబితే వెంటనే రేట్ చేయండి అని చెప్పాను. అంటే మనకు కొంత ఎఫర్ట్ చేశారు. నార్మల్గా అయితే లోకల్ SHO మీద ఇది ఎందుకు మరి జరుగుతుంటే ఏం చేయాలని అడగాలి. క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఇటీవల జైలు నుండి విడుదలైన ఆనంద్ అనే సైకో వీరంగం సృష్టించాడు. ఇనుప రాడ్ కర్రతో గడ్డం నాగభూషణం, ఏడిద లలిత, కండవెల్లి కుమారులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా 108కు ఫోన్ చేసినా ఎంతసేపైనా సంఘటనా స్థలానికి రాకపోవడం కొసమెరుపు. ఇక్కడ అందులో గమ్మున ఎవరు ఉండరండి, జనాలు ఉండరు. ఆవిడ వేసి ఊడేసాడు. విశాఖ జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చెరువులను శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా దగ్గరగా చాలా ఉంది. ముందు ముందు మనం ఉన్న ప్రాజెక్టులుగా పూర్తి చేసుకున్నట్లయితే అది నా ఎదురుకి ఎలా మళ్లించుకోవాలి అనేది కూడా మనం చర్చ జరుగుతుంది. అట్లా మనం చూసాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో నీరు ప్రగతి అన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. ఇంకేంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 13 జిల్లాలని కూడా కరువు రహిత జిల్లాలుగా ఆంధ్ర రాష్ట్రంగా మార్చాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అంచేత వస్తున్నటువంటి వర్షం నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, భూగర్భ జలాలను ఏ విధంగా పెంచుకోవాలి, దీని ద్వారా వ్యవసాయానికి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి, అలాగే పరిశ్రమలకు కానివ్వండి ఏ విధంగా నీరు సప్లై చేయాలి, ఇవన్నీ కూడా రైతులకు అవగాహన తీసుకొచ్చి ఇంకైతే అవగాహనతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం. అంచేత ప్రాంతీయ సదస్సులు పెట్టి ఇవాళ విశాఖపట్నంలో సదస్సు పెట్టాం. ఈ సదస్సులో విజయనగరం జిల్లా కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఈ 4 జిల్లాలకు సంబంధించిన అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే రైతులు కానివ్వండి అందరూ పాల్గొని అక్కడ మేధావులు ఇస్తున్నటువంటి ప్రెజెంటేషన్ చూసి ఒక అవగాహనతో రేపు వాళ్ళ ప్రాంతాల్లో చెరువులు లోతు చేసుకోవడం, ఇవాళ నీరు చెట్టు కార్యక్రమాల్లో చెరువులు లోతు చేసే కార్యక్రమం పెట్టాం. దానికి కావాల్సిన నిధులన్నీ కూడా నరేగా డిపార్ట్మెంట్ నుంచి అలాట్ చేస్తున్నాం. కాబట్టి గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నెడబరోలు సమీపంలో కదులుతున్న రైలు నుంచి 2 చిన్నారులతో ఓ మహిళ దూకింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
వాడరు మా వాళ్ళు. ఇస్లాం మతం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు అవతరించిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథపురం జయరామారావుపేట మక్కా మసీదు నుండి ర్యాలీ చేపట్టారు. విశాఖ జిల్లా దేవరపల్లిలో కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల బాలిక దివ్య హత్యకు గురైంది. రైవడ రిజర్వాయర్ సమీపంలో ఉన్న క్వారీలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసకు మేనమామైన గుణశేఖర్ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుందని బంధువులు ఆరోపించారు. ఘటనపై నిందితుని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అదే గుణశేఖర్ అన్నాడు అటు సైడ్ ఉంటున్నాడు దువారం అటు కానీ ఇల్లు కిటికీ ఏమని ఇచ్చారు కంప్లైంట్? పాప మేము ఫస్ట్ మా ఊరు పంచాయతీ ఉంది. శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల వ్యవహార శైలి విలువలు దిగజార్చే విధంగా ఉన్నాయని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే 20 యూనివర్సిటీలు ఉంటే ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీలకు బిల్లు తీసుకురావడం ద్వారా రాబోయే కాలంలో సగటు విద్యార్థులను పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతులు ఇది నడుస్తూ ఉంది తప్పితే మరొకటి కానే కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును అమల్లోకి తీసుకొని రావడం ద్వారా ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కోల్పోతాయి. అదేవిధంగా సగటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ సమావేశాలను 2 పార్టీలు కూడా దిగజారుస్తూ ఉన్నాయి. బోత్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు బూతుల పంచాంగం విప్తా అన్నారు అక్కడ. అది మగవాళ్ళనిలే ఆడవాళ్ళనిలే, అది బూతుల పంచాంగానికి వేదిక అయిపోతూ ఉంది అసెంబ్లీ. తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తూ ఉంటే ఇంకా నేషనల్ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉండేది 4, 4లో 2 మంత్రులు, ఒక ఆయన ఫ్లోర్ లీడర్. ఆడ పదవి లేని ఆయన ఒక ఆయనే ఉన్నాడు అంతే పాపం. ఈ 4 ఏం చేస్తున్నారు? 4 కూడా డోలు వేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా చేయని దానికి తందాన్ని కొడుతున్నారు. బీజేపీ వాళ్ళ పనేమప్ప అంటే 4 కూడా 4 డోలు వేసుకుని తందాన కొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది సరైనది కాదని ఒక్కసారైనా చెప్పారా? కాబట్టి అంటే ఇవాళ నన్ను అడిగితే రాష్ట్ర ప్రజల దురదృష్టం ఇది. అసెంబ్లీలో కమ్యూనిస్టులు సిపిఐ కానీ సిపిఎం కానీ లేనందువల్ల ప్రజా సమస్యలకు చర్చకు రావడం లేదు. వారం అయినా జరగదు, నెల రోజులున్నా చర్చ లేదు. అసలు కరువు సమస్య చర్చలా,
అసలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో అప్పుల బాధ తాళలేక ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రావులపాలెం నుండి రంపచోడవరం వచ్చి స్థిరపడిన వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. అట్టహాసంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 20 మందికి గాయాలు. కోరుకొండలో ఇనుపరాడ్తో సైకో దాడి, ఘటనలో 3 మృత్యువాత. విశాఖలో కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల బాలిక హత్య, బంధువులే చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.